ఈరోజు వీడియోలో గుల్లగా ఉండే మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. రేషియో వచ్చేసి 2 గ్లాసెస్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో ఈ షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యి మనకి తీగ పాకం రావాలి. ఈ పాకం రావడానికి మనకి 15 మినిట్స్ టైం అనేది పడుతుంది. తీగ పాకం అంటే ఇట్లా 2 వేళ్లతో లాగినప్పుడు తీగలాగా 2 వేళ్ల వరకు వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, పాకం అయితే వచ్చింది మనకి. ఈ టైంలో 1 గ్లాస్ శనగపిండిని ఈ పాకంలో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇలాంటి స్పాచులా ఉన్నట్లయితే మనకి పిండి బాగా కలుస్తుంది. సో మొత్తం ఈ మిక్చర్ అంతటిని బాగా కలుపుకోవాలి. సో ఈలోగా నెయ్యిని కూడా వేరొక ప్యాన్లో సిమ్లో వేడి చేసుకోవాలి. 2 గ్లాసెస్ నెయ్యి అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. రేషియో వచ్చేసి 2:1:2 అంటే 2 గ్లాసెస్లో షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ శనగపిండి, 2 గ్లాసెస్ నెయ్యి అవసరం అన్నమాట. సో ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యి మొత్తం బాగా సపరేట్ అయ్యి ప్యాన్ని వదిలే వరకు మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో ఆపకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా నెయ్యి వేసినప్పుడు ఎప్పుడైతే నురగ్గా స్టార్ట్ అవుతుందో దెన్ మనకప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. చూసారు కదా, నెయ్యి మొత్తం ప్యాన్ నుండి ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ట్రేకి గీ అప్లై చేసుకొని ఈ మిక్స్చర్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ మొత్తాన్ని స్పాచులాతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు నైఫ్తో ఇలా పీసెస్ కింద ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేయాలన్నమాట. తర్వాత ఒక ప్లేట్ పైన బోర్లించి రివర్స్ చేయాలి. అంతే, గుల్లగా ఉండే యమ్మీ మైసూర్ పాక్ రెడీ అయినట్లే. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.